హాయ్ ఫ్రెండ్స్, రెస్టారెంట్కి వచ్చాం. ఇక్కడైతే ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి. ఇప్పుడే కపిల్ తీర్థం దర్శనం చేసుకుని రెస్టారెంట్ చాలా ఆకలితో ఉన్నారు బ్రదర్, అందరూ మా ఫ్యామిలీ అంతా. అది ఎదురుగా ఆపోజిట్ గ్రీన్ ట్రీ హోటల్, చాలా బాగుంది, రిచ్గా ఉంది, చాలా అంటే చాలా బాగుంది. ఐటమ్స్ కూడా పెట్టాం, డాల్ రైస్, కిచిడి, ఇంకా చాలా ఐటమ్స్ చెప్పాం. పిల్లలు కూడా ఉన్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటమ్ చెప్పారు. ఇక గిఫ్ట్ ఆర్టికల్ దాని పక్కన మేము కూర్చొని పక్కన గిఫ్ట్ ఆర్టికల్ షోరూమ్స్ ఉంది. అంటే బయట నుంచే చూసాం, లోనికి వెళ్తే ఇంకా బాగుంటుందేమో. బాగున్నాయి. అంటే స్టాచ్యూస్ అయినా, దేవుడి స్టాచ్యూస్ కానీ చాలా చిన్న చిన్నవి యాంటీ పీసెస్ అని ఎక్కువ ఉన్నాయి. మెయిన్ ఓల్డ్ పీసెస్ అండ్ యాంటీ పీస్. ఇప్పుడు అయితే ఇక సర్వ్ చేస్తున్నారు, ఆకలి వేస్తుంది. అందరం కొంచెం కొంచెం ఏమని చెప్పాము, చికెన్ ఐటమ్స్ అనేది. కానీ రిసీవింగ్ అయితే చాలా సూపర్ ఫ్రెండ్స్. ఎందుకు ఎవరైనా మీరు వెళ్ళారంటే కపిల్ తీర్థం ఆపోజిట్ ఉన్న రెస్టారెంట్కి వెళ్ళండి, చాలా సాటిస్ఫాక్షన్ అవుతారు పక్కాగా. రిసీవింగ్ ఈజ్ మోస్ట్ చాలా బ్యూటిఫుల్. ఎందుకంటే వెయిట్ చేయలేమలేదు. ఒకవేళ లేట్ అయినా వాళ్ళు వచ్చి రెస్పాండ్ అయ్యారు. ఇక తింటున్నాం ఫ్రెండ్స్, టేస్ట్ అయితే సూపర్. ఇంకా అలాగా అందరు ఫ్యామిలీ కొంచెం కొంచెం వేసుకొని సర్వ్ చేసుకుంటున్నారు. ఇక మామిడి చూస్తుంది. అందరూ అక్కడి నుంచి క్యాబ్ బుక్ చేసుకున్నాం ఫ్రెండ్స్, పైకి వెళ్ళడానికి. తిరుమల దేవస్థానం దగ్గరికి పైకి వెళ్ళడానికి క్యాబ్ బుక్ చేసుకున్నాం. టోల్ ప్లాజా దాటిసాం ఇప్పుడే. ఇక గరుడ తిరుగుతున్నాం, టోల్ ప్లాజా దగ్గరికి వచ్చాం ఇప్పుడు. అంతైనా క్యాబ్ బుక్ చేసుకొని పైకి వెళ్తున్నాం, పై దర్శనం చేసుకొని అక్కడి నుంచి ఈ దారిలోనే ఉన్నాం ఫ్రెండ్స్. ఇప్పుడే టోల్ ప్లాజా దగ్గరికి వస్తున్నాం. అంతా అప్పుడు మేము వెళ్ళినప్పుడు కూడా కూలింగ్ ఏరియా ఉంది, రైనీస్ వచ్చే టైప్ లో అనమాట. అంటే అంతగా ఎండ లేదు, మధ్యాహ్నం అయితే చాలా ఎండ ఉంది. ఆ టైం మేము క్యాబ్ ఎక్కేటప్పటికి మొత్తం అట్మాస్ఫియర్ అంతా మారిపోయింది కొంచెం. అంటే మరి అందరం కదా, తిరుపతి వచ్చిన వాళ్ళు ఎవరైనా నాకు క్యాబ్ డ్రైవర్ చెప్పింది ఏంటంటే గరుడని ప్రదర్శన చేసుకున్న తర్వాతే పైకి వెళ్ళాలని అర్థం అంట. అది నేను ఫస్ట్ షాక్ అయింది, ఇదేంటి ఎక్కడి నుంచో వచ్చి ఇలా తిప్పుతున్నారు ఏమిటి అని అనుకుంటే అప్పుడు క్యాబ్ డ్రైవర్ చెప్పారు, మీరు ఎవరైనా మీకు తెలిసో తెలియదు కానీ గరుడిని దర్శించుకున్న తర్వాతే తిరుమల దేవస్థానానికి వెళ్ళాలని అని చెప్పి. ఎందుకంటే మనం వెళ్ళే యాత్రని నీట్ గా చేస్తానని చెప్పి, ఒక సురక్షితంగా మనకు తోడుగా ఉంటాడని చెప్పి గరుడికి ఆ ప్రదర్శన చేసుకొని పైకి వెళ్తారు. టోల్ ప్లాజా దగ్గరికి వచ్చాం ఫ్రెండ్, అందరం దిగిపోయాం, ఎక్కిసాం. అగా ఎక్కుతున్నారు మన వాళ్ళు అందరూ. ఇంకా అక్కడి నుంచి మరి ఇంకా గోవింద నామాలు చెప్పుకొని శ్రీవారి దర్శనానికి బయలుదేరుతున్నాం. అందరుగా దిగిన వాళ్ళందరూ లగేజ్ పట్టుకొని పైకి ఇప్పుడుగా బండి దగ్గరికి వస్తున్నారు ఒక్కొక్కరు స్లోగా. ఆయన ముందు దిగిపోతాం కదా ఫ్రెండ్స్, అక్కడి నుంచి మరి అలా వచ్చి క్యాబ్ డ్రైవర్ ఎక్కిస్తాం లగేజ్ అంతా. కానీ ఏదైనా మాత్రం తిరుమలకి వెళ్ళాలంటే అదొక గొప్ప వరం ఫ్రెండ్స్. అది చాలా అంటే ఎన్నిసార్లు చూసినా, దేవస్థానాలు అన్నీ చూస్తాం, తిరుమలకి ఎన్నిసార్లు చూసినా అది బోర్ అయితే అనిపించదు. అదో శ్రీవారి నామాలు, మోకాలి పర్వతాన్ని మన కళ్ళు విందుగా కనిపిస్తుంది. ప్రశాంతంగా ఎంత దూరం ఉన్నా మనకి అది చాలా అద్భుతంగా కనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఆ అట్మాస్ఫియర్, ఆ కొండల మధ్య ఆ మంచి క్లైమేట్ లో ఉంది. ఇంకా బయలుదేరాం ఫ్రెండ్స్ ఇప్పుడు. అలా వెళ్తూ ఆ డ్రైవర్ మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఒక్కొక్కటిని. అంటే 7 కొండలు ఆయన పడుకున్నట్టు ఉంటదంట, 7 కొండలని. అది నాకు ఆయన చెప్పారు. ఏదో నేను అవునా అంటే చాలా మంది అన్నారు, అవునా కాదా అనుకున్నాను. కానీ ఆయన చెప్పే విధానం బట్టి 7 పర్వతాలని ఒక దగ్గరగా చూస్తే ఆయన పడుకున్నట్టుగా, పవలించినట్టుగా ఉంది అయింది. ఇంకొకటి ఏంటంటే గరుడ అక్కడ ఉంటది కదా, ఆ స్టాచ్యూని కూడా, ఆ స్టోన్ స్టాచ్యూని కూడా మనకు చూపించాడు ఆయన. ఆపి అది కూడా తీసాం ఫ్రెండ్స్. అలా వెళ్తూ ఇంకా అలాగా స్లోగా ఇంకా అదే జర్నీ చేసుకుని ఇంకా పైకి అయితే బయలుదేరుతున్నారు ఫ్రెండ్స్. అందరూ కారులో గోవింద అనుకొని అదే ఆ నామస్మరణాలతో హ్యాపీగా పైకి అయితే స్లోగా రీచ్ అవుతున్నాం ఫ్రెండ్స్. ఒక్కొక్కటి చూపిస్తున్నాడు, చెప్పుకొస్తున్నాడు ఆయన. అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్, అలా స్లోగా వెళ్తున్నాం, ఇంకా జర్నీ చేస్తున్నాం. అదో ఆయన పైకి చూపించాం కదా, అది ఆయన పవలించిన ప్రదేశం అంటది. దాన్ని 7 కొండలుగా చెప్పుకుంటారంట అందరూ. కానీ ఏదైనా చెప్పుకోవాలంటే ఫ్రెండ్స్, ఇక ఇప్పుడే రూమ్కి వచ్చాం ఫ్రెండ్స్. అది రూమ్ తీసుకొని పద్మావతి గార్డెన్స్ లో రూమ్ ఇచ్చారు మనకి. అది మన టూరిజం టికెట్స్ మీద తీసుకున్నాం ఫ్రెండ్స్. అది మనకు ఒక తెలిసిన వాళ్ళు బట్టి మనం అది వచ్చి అలా పైకి వచ్చి తీసుకున్నాం. హ్యాపీగా ఉంది, రూమ్ ఉంది, అంత బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంది. ఎందుకంటే తీసుకున్నాం అక్కడ టెంపుల్ కూడా దగ్గరగా ఉంటుంది, మనకి అన్ని విధాలుగా పనికొస్తుంది అని చెప్పి అది తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇది రూమ్ అయితే చాలా హ్యాపీగా ఉంది. 2 తీసుకున్నాం అనుకున్నా,
ఇంకా ఒకటి అయ్యింది, ఇంకోటి ఇంకా అవ్వలేదు, టైం పడతాను కదా, ఎందుకు అడ్జస్ట్ అయిపోతాం కదా ఒక డాన్స్ అని చెప్పి తీసుకొని వచ్చి గుండెలు తీసుకోవడానికి అందరూ బయటకు వచ్చాం ఫ్రెండ్స్. ఇక మా బాబు తీస్తున్నారు, అడైతే అల్లరి చేయకుండా బుడ్డోడు నీట్ గా చాలా కూల్ గా కూర్చున్నాడు, ఎప్పుడు తీస్తారని ఎదురు చూస్తున్నాడు. ఆమె తీస్తుంది, ఆమె అయితే చాలా ప్రశాంతంగా తీసింది ఫ్రెండ్స్. చిన్నది కూడా చిన్న గడ్డి కూడా పడకుండా ప్రశాంతంగా తీసి వాడి తర్వాత నేను ఇంకా రెడీ అవ్వాలన్నమాట. అందుకే రెడీ అయ్యి ఉన్నాను. మా పాప తమ్ముడికి తీస్తుంటే ఏదో మాట్లాడుతుంది. అయితే కథ కేశవ మధుసూదన మాధవ కేశవ మధుసూదన నందనందన నరహరి నారాయణ పరమాత్మ పరంధామ పరమానంద అచ్యుత అనంత గోవింద అచ్యుత అనంత గోవింద వేయి నామాల వాడ వెంకటేశుడా, మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా. వేయి నామాల వాడ వెంకటేశుడా, మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా. కోటి కోటి దండాలయ్య కోనేటి రాయడా, కోటి కోటి దండాలయ్య కోనేటి రాయడా. కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా. శ్రీధర శ్రితమందార సర్వేశ్వర పరమేశ్వర శాంతాకార శంఖ చక్రధర సప్తశైలేశ్వర. సుప్రభాత సేవలో సూర్యుడవయ్యా, సూర్యుడవయ్యా. అజ్ఞానపు చీకటులను అణచెదవయ్యా. మాధవ కేశవ అభిషేక సేవలో మురిసేవయ్యా, మురిసేవయ్యా. ఆత్మ కల్మషముల కడిగి కాచేవయ్యా. శ్రీకర శ్రీకర కోటి కోటి దండాలయ కోనేటి రాయడా. కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా. పద్మనాభ ఋషికేశ